మీ అభిమాన ఛానల్ మన కథలకు స్వాగతం. అరణ్యవాసంలో 12వ సంవత్సరం. ద్వైతవనంలో సూర్యుడు భగభగమండుతున్నాడు. పాండవులు ద్రౌపదితో సహా దాహంతో అల్లాడిపోతున్నారు. అలసిపోయి చెట్టునీడన కూర్చున్న ధర్మరాజు నీటికోసం తమ్ముళ్లను పంపుతాడు. కాని ఎవ్వరూ తిరిగిరారు. ఆందోళనతో ధర్మరాజు అన్వేషిస్తీ వెళ్లి ఒక అందమైన సరోవరాన్ని కనుగొంటాడు. కాని అక్కడ తన అజేయులైన నలుగురు తమ్ముళ్ళు ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉండటం చూసి గుండె పగిలేలా రోదిస్తాడు. దుఃఖంతోపాటు గొంతులో భరించలేని దాహం. నీళ్లు తాగడానికి సరోవరం వైపు అడుగులు వేస్తాడు ధర్మరాజు. అప్పుడే పిడుగులాంటి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఆగు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే నీ తమ్ములగతే నీకూ పడుతుంది. ధర్మరాజు తనను తాను నియంత్రించుకుని ఆ యక్షుడి ప్రశ్నలకు సిద్ధపడతాడు. భూమికన్నా బరువైనది తల్లి అని, ఆకాశంకన్నా ఎత్తైనది తండ్రి అని, గాలికన్నా వేగవంతమైనది మనస్సు అని తన అపారమైన జ్ఞానంతో అన్ని ప్రశ్నలకూ బదులిస్తాడు. ఈ లోకంలో అతిపెద్ద ఆశ్చర్యమేమిటి అన్న యక్షుడి ప్రశ్నకు, ప్రతిరోజూ ప్రాణులు మృత్యువాత పడుతున్నా బ్రతికి ఉన్నవారు తాము శాశ్వతంగా జీవిస్తామని భ్రమపడటమే అతిపెద్ద ఆశ్చర్యం అని ధర్మరాజు బదులిస్తాడు. సంతోషించిన యక్షుడు ఒక్క తమ్ముడిని బ్రతికిస్తానని వరమిస్తాడు. తన స్వంత తమ్ముళ్ళు భీమార్జునలను కాదని సవతి తల్లి మాద్రీ కుమారుడైన నకులుడిని బ్రతికించమని కోరుతాడు ధర్మరాజు. తన తండ్రి ఇద్దరు భార్యలకు న్యాయం జరగాలన్న ధర్మరాజు నిష్పక్షపాత బుద్ధికి యక్షుడు ఆశ్చర్యపోతాడు. ఆ యక్షుడు మరెవ్వరూ కాదు, స్వయంగా యమధర్మరాజే. ధర్మరాజు సత్యనిష్టకు మెచ్చి యమధర్మరాజు నలుగురు తమ్ముళ్లను బ్రతికిస్తాడు. కేవలం బాణాలు ఆయుధాలతోనే కాదు, సత్యం మరియు ధర్మంతో కూడా మృత్యువును జయించవచ్చని ధర్మరాజు నిరూపించాడు.